రాఖీ రక్షగా మారడానికి మధ్యలో ఏం జరిగింది? నేను ఒక 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఒక అమ్మాయిని ప్రేమించాను. మ్యారేజ్‌కి మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేరు. సో, దానివల్ల ఆమెకి వేరే మ్యారేజ్ అయింది. సో, వాళ్ళ హస్బెండ్ చనిపోయారని తెలిసిన తర్వాత మళ్ళీ నాతో కాంటాక్ట్‌లో ఉంది. ఒక లివింగ్ రిలేషన్‌లో ఉందామని చెప్పేసి మేము చేసే టైంకి వాళ్ళ బావతో ఇలా అయ్యి యాక్సిడెంట్‌తోని చనిపోయారు. సెకండ్ టైం ఆయన కూడా సెకండ్ టైం కూడా చనిపోయారు. ఇప్పటికి ఈ అమ్మాయి వచ్చేసి 4 months ప్రెగ్నెన్సీ. అబ్బా! దానివల్ల ఆ అమ్మాయి సడన్ గా రన్ అయిపోయింది. రన్ అయిపోయింది. అబ్బాయితో ఉన్నప్పుడే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నప్పుడు లివింగ్ రిలేషన్ లో నేను ఒక అమ్మాయిగా మారిపోతే సో అప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండదు కదా. తెలుసు తనకి మీరు ఇట్లా తన షాక్ రియాక్షన్ అయింది. ఈ టెన్షన్ స్కామ్ కి బ్రెయిన్ క్యాన్సర్ ఏదో సమ్ అటాక్ అయింది. అయ్యో నో మోర్. ఈవెన్ నేను ఇంత సిచ్యువేషన్ కి ఇంత చేంజెస్ అయినా కానీ మా ఇంట్లో ఇప్పటివరకు తెలియదు. సమాజం ఒప్పుకోదు కదండి ఇలా చేసుకోవడం వల్ల. గుచ్చి గుచ్చి చంపుతున్నట్టుగా. నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు, ఇఫ్ యూ డోంట్ మైండ్. వేరే శారీరకంగా ఇంకెవరితో కూడా కలిసే పరిస్థితి ఉండదు. అలా చాలా తక్కువ. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం మనం ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు లవ్ ఫెయిల్యూర్ అయినటువంటి ప్రేయసి అనాలో ప్రేమికురాలనాలో తననే అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాఖీ అలియాస్ రక్ష. నమస్తే అండి. నమస్తే అండి. రాఖీ రక్షగా మారడానికి మధ్యలో ఏం జరిగింది? నేను రక్షగా మారడానికి రీజన్ నా లవ్ స్టోరీ. నేను ఒక 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఒక అమ్మాయిని ప్రేమించాను. మాది ఫస్ట్ లవ్ స్టోరీలో కొన్ని రీజన్స్ వల్ల అమ్మాయి నన్ను అయిపోయింది. దాని గురించి నేను ఆమె నాలో ఉండాలి అని చెప్పేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. ఏంటి ఆ డెసిషన్ పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తారు? ఆ అమ్మాయి ఏంటంటే మా ఇద్దరు లవ్ స్టోరీలో ఏమైందంటే మ్యారేజ్కి మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేరు. సో దానివల్ల ఆమెకి వేరే మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ ఎందుకు అయింది అంటే ఆమెకి కుజదోషం సంథింగ్ ఏదో చెప్పారు. దానివల్ల ఆమెకి మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ 6 months తర్వాత ఆ అమ్మాయికి ఏంటి అంటే హస్బెండ్ అనేది ఏదో కిడ్నీ డిసీజెస్తోనే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. అయ్యో. కానీ అప్పటికి మా లవ్ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళ హస్బెండ్ చనిపోయారని తెలిసిన తర్వాత మళ్ళీ నాతో కాంటాక్ట్లో ఉంది, నాతో మాట్లాడుతుండే. తర్వాత మేము చేసుకుందాము, ఒక లివింగ్ రిలేషన్లో ఉందాం అని చెప్పేసి మేము చేసే టైంకి వాళ్ళ బావతో ఇలా అయ్యి అతను కూడా కొంచెం యాక్సిడెంట్తో చనిపోయారు. అయ్యో. సెకండ్ సెకండ్ టైం టైం కూడా చనిపోయారు. సో అదేంటంటే హెవీ డ్రంకర్ ఆయన. డ్రింక్ చేస్తూ మిడ్ నైట్ లో వెళ్తుంటే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ అమ్మాయికి స్టమక్ లో దెబ్బ తాకి యూట్రస్ లో ఇన్ఫెక్షన్స్ మీద ప్రాబ్లమ్ అయ్యి ఆమెకి గర్భసంచి తీసేశారు. సో అప్పటికి ఈ అమ్మాయి వచ్చేసి 4 months ప్రెగ్నెన్సీ. అబ్బా. దానివల్ల ఆ అమ్మాయి సడన్ గా నాతో వచ్చి ఒక 4 days నాతో స్పెండ్ చేసి నన్ను అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి ఎందుకు మీ డెసిషన్ ఏంటి? తను నన్ను అయిన తర్వాత నన్ను అయిపోతే నేను కూడా నన్ను అవుదాం అనుకున్నాను. అట్లీస్ట్ నాదేమనిపించింది అంటే ఆమె అబ్బాయితో ఉన్నప్పుడే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నప్పుడు లివింగ్ రిలేషన్ లో నేను ఒక అమ్మాయిగా మారిపోతే సో అప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి నా థింకింగ్ తో నేను ఇలా తయారవ్వాల్సి వచ్చింది. సర్జరీ అవన్నీ చేయించుకున్నారా? నేను కంప్లీట్ ఫీమేల్. ఇప్పుడు ఎంత టైం పట్టిందండి? 3.5 years పట్టింది. సో ఇంకా మీకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయా తన మీద? స్టిల్ నా లోపలే ఉంది. ఇప్పుడు షీస్ లేదు నాతో ఇప్పుడు. నో మోర్. యాక్చువల్లీ 1.5 ఈ టెన్షన్ స్కామ్ కి బ్రెయిన్ క్యాన్సర్ ఏదో సమ్ అటాక్ అయింది. అయ్యో. దానివల్ల 1.5 year బ్యాక్ లేదు. రియల్లీ బ్యాడ్. ఈవెన్ నేను ఇంత సిచ్యువేషన్ కి ఇంత చేంజెస్ అయినా కానీ మా ఇంట్లో ఇప్పటివరకు తెలియదు. జస్ట్ నాకు సర్జరీ అయింది చెప్పి మా పేరెంట్స్ ఐడియా ఉంది. ఇప్పుడు ఇలా మారిపోయారన్న విషయం వాళ్ళకి తెలియదు అంటున్నారు. ఇంకా మా సిస్టర్స్ కి మా బ్రదర్స్ తెలియదు. పేరెంట్స్ కి తెలియదు. ఎవరికి తెలియదు. ఐఎమ్ సింగిల్ పేరెంట్ నౌ. రీసెంట్లీ మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు మీరు మేల్ నుంచి ఫిమేల్ గా మారిపోయారు. వేరే శారీరకంగా ఇంకెవరితో కూడా కలిసే పరిస్థితి ఉండదు. నేను చేసిన మైండ్ సెట్ అంటే నేను చూసిన వరకు, స్టడీస్ చేసిన వరకు నేను కూడా ఏంటంటే నేను ఫస్ట్ హార్మోన్స్ అన్ని తీసుకోవడం వితౌట్ డాక్టర్ కన్సల్ట్ నేను హార్మోన్స్ తీసుకున్నాను. సో నేను జెండర్ చేంజ్ చేసుకొని నేను ఆమెతో కలిసి ఉంటే లివింగ్ రిలేషన్లో ఉంటే ఇలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పి తెలుసుకుందంటే ఎవరి దగ్గర తెలుసుకోలేదు. జస్ట్ నా మైండ్ సెట్తో నేను థింక్ చేసుకొని అట్లా నేను మూవ్ ఆన్ అయ్యాను. రాఖీ గారు, రక్ష గారు ఏమని పిలవాలి? రక్ష గారు ఇప్పుడు తనకేమన్నా చెప్పాలనుకుంటున్నారు? కంబ్యాక్ అని చెప్తాను, రాలేదు కదా. ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరుగుందా ఇప్పటి వరకు? ప్రేమ కోసం మేల్ ఫిమేల్ గా మారిపోవడం నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు వినలేదు. నేను మళ్ళీ ఫైనాన్స్ సపోర్ట్ వచ్చిన తర్వాత 2 పిల్లల్ని తీసుకొని ఏదైతే నా పేరు రాకేష్ అని ఉందో, ఏదైతే అమ్మాయి పేరు ఉందో 2 పేర్లు కలిపేసి 2 పిల్లలకి పెట్టేసి అడాప్ట్ చేసుకొని అట్లీస్ట్
అట్లా ఉందామని డిసైడ్ అయ్యా. సమాజం ఒప్పుకోదు కదండీ! ఇలా చేసుకోవడం వల్ల సమాజానికి మొత్తం మీరంతా విరుద్ధంగా చేస్తున్నట్లే కదా! సమాజం సృష్టికి విరుద్ధంగా దేవుడు చేసినటువంటి ఆ సృష్టికి విరుద్ధంగానే మార్చుకోవడం కదా! అదెలా అవుతుంది? ఇప్పుడు తనంటే ఇష్టం ఉన్నప్పుడు సమాజం గురించి నాకు అవసరం లేదు. నాకు సమాజం ప్రాబ్లమ్ ఉంది అంటే ఇప్పుడు నేను విడిపోయినప్పుడు నా పిల్ల చనిపోయింది తీసుకొచ్చి పెట్టారా? సమాజంతో ఏం అవసరం? నేను ఎవరితోని బెగ్గింగ్ చేసుకోవట్లేదు కదా! అడుక్కోవట్లేదు. నాకు మీరు నా పిల్లని చూసుకోండి అని చెప్పట్లేదు కదా! మీరు ప్రేమించిన ప్రేయసి కోసం ఇదంతా చేస్తున్నానంటున్నారు. అంతే. మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే వాళ్ళెలా? ఇప్పుడేంటంటే మా మమ్మీ నన్ను యాక్సెప్ట్ చేస్తారు. కానీ మమ్మీ యాక్సెప్ట్ చేసినంటే సరౌండింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, మా రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఏజ్ పర్సన్‌ని గుచ్చి గుచ్చి చంపుతున్నట్టుగా. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోలేరు కదా మీ నేను పేరెంట్స్. మమ్మీని తెచ్చి పెట్టుకుంటా. రావడానికి సిద్ధంగా ఉంటారు తను. ఇంకా తెలియదు. ఇంకేమైతో తెలియదు. నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా అప్పుడైతే ఒకసారి సర్జరీ అయిన విషయం తెలిసినప్పుడు ఏమన్నానంటే, తెలిసిందా సర్జరీ అయిన విషయం తెలుసు? సర్జరీ అయిన విషయం తెలుసు. కానీ లైక్ బాయ్‌గానే ఉండమని చెప్పారు. ఇప్పుడు ఏందంటే బయట జనాలకి ఏందంటే బయట జరుగుతున్నారు. ఇప్పుడు ట్రాన్స్ పర్సన్స్ అంటేనే చూడటమే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఎన్నుంటాయో ప్రజలకు తెలియదు. బయటకు తెలియదు. బయటకు ఎదుటి తెలియదు. వ్యక్తికి తెలియదు. ఎదుటి వ్యక్తికి తెలియదు. కానీ వాళ్ళకి ఏందంటే వాళ్ళు చేసే షోని చూస్తున్నారు తప్ప లోపల ప్రాబ్లమ్ చూడట్లేదు. ఆ షోని చూసుకొని మళ్ళీ నువ్వు అట్లా అయిపోతావు. నువ్వు ఎవరికైనా భయం అనేది ఉంటుంది కదా! కానీ వాళ్ళదంటే దేవుడు అలా పుట్టించేశాడు. ఆ శారీరక మార్పులు లోపాల వల్ల వాళ్ళు అలా ఇప్పుడు బట్ నేను మీ కూడా- పరిస్థితి అలా కాదు కదా. నా పరిస్థితి అయింది వేరు. వాళ్ళకి వచ్చింది కానీ ఇప్పుడు నేను వచ్చేసి సేమ్ ఈక్వల్‌గా నేను ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు మీ కమ్యూనిటీకి? నేను ఫస్ట్ నా సర్జరీ బిఫోర్ నేనైతే ఏదైతే సర్జరీ ప్లాన్ చేసుకొని నేను బాటమ్ సర్జరీకి వెళ్ళే బిఫోర్ ఐ కన్సల్ట్ సో మెనీ ఎన్‌జీఓస్. సో వాళ్ళు నాకు చెప్పారు మామూలు లైఫ్ కాదు, చాలా ప్రాబ్లమ్స్, నువ్వు చచ్చేంత వరకు నీకు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. నువ్వు సడన్‌గా ఒక అమ్మాయి అయిపోదామంటే సడన్‌గా అయిపోలేవు. నేను చాలా మంది చెప్పినా నేను వినలేదు. సర్జరీకి ఎంత ఖర్చు అయిందండి? టోటల్ నాకు ఇప్పటి సర్జరీ వరకు 15 lakhs అయింది. 15 లక్షలు. 15 లక్షలు. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి స్టార్ట్ చేసి పూర్తవడానికి ఎంత కాలం పట్టింది? నాకు 3 years పట్టింది. 3 ఇయర్స్. ఇప్పుడు మీరంటే ఓకే, మీరే హార్మోన్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకున్నారు, డిసైడ్ అయ్యారు. మీకై మీరు మేల్ నుంచి నేను ఫీమేల్. వేసుకునే హార్మోన్స్ కరెక్ట్ కాదు. నేను జస్ట్ ఒక గూగుల్ నమ్మి తీసుకున్న హార్మోన్స్ కరెక్ట్ అసలు హార్మోన్స్ అలాంటి కాదు. మెడికేషన్ ఎక్కడ ఉండదు, అలా చాలా తప్పు. అది చేయకూడదు. చేయకూడదు. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే? ఆల్రెడీ చేశాను కదా, లివర్ డ్యామేజ్ అయిపోయింది, ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, అప్పుడు వద్దు అని చెప్పారు నన్ను. ఇప్పుడు 15 లక్షల రూపాయలు అయిందన్నారు కదా, మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మీరు అలోన్ గా ఉంటున్నారు అంటున్నారు. ఈ 15 లక్షల రూపాయలు ఎలా మీరు బేర్ చేశారు, ఎలా అవుతుంది? నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో వర్క్ చేస్తాను. ఒక 1 year వర్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేను టాటూ ట్రైనింగ్కి వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో ఒక 6 months నా ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను స్టార్ట్ చేసుకుని వర్క్ నా స్టూడియో స్టార్ట్ చేసుకున్నాను. సో మీరు ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అనిపించిందా మీకు? ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది కాబట్టి అమ్మాయిని మర్చిపోకుండా అమ్మాయి కోసం ఈ జీవితాన్ని అర్పించాలంటే ఒక మెన్ ఉమెన్ గా మారిపోవాలి, ఒక మేల్ ఫిమేల్ గా మారిపోవాలి. ఇదే పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటారు మీరు? సొల్యూషన్ నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు జస్ట్ ఆమెకి ఏంటంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది, ఒక అబ్బాయితో కలిసి ఉంటే ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు నేను ఒక అమ్మాయిగా మారిపోయి కలిసి ఉంటే ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. చాలాసార్లు చెప్పాను నేను అవుతాను, నేను వస్తాను. ఆ సర్జరీ తర్వాత కూడా ఆమెకు నేను చెప్పాను, మాట్లాడిన తర్వాత ఇది కరెక్ట్ వే కాదు అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం మెంటల్గా హెల్త్ ఆమె బాగాలేదు. ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు కానీ నాకైతే రీసెంట్గా తెలిసింది. జస్ట్ ఆమె నా సర్జరీ తర్వాత నుంచి నాకు జస్ట్ ఆమె నన్ను అయిపోయిన నుంచి నాకు నా బర్త్డేకి ఒక్కరోజే లైక్ ఫస్ట్ విష్ చెప్తాను అంతే. తెలుసు తనకి మీరు ఇట్లా చేంజ్ అయిన సంగతి తెలుసు. తెలుసు. తను తట్టుకోగలిగింది. తన షాక్ రియాక్షన్ అయింది మెంటల్గా. లైక్ హెల్త్ సపోర్ట్ చేయలేదు ఆమెకి. ఇంకా ఆమె ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ నన్ను చూసిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయింది ఆమెకి. ప్రేమ విఫలమైంది కాబట్టి అమ్మాయిని మర్చిపోలేము, చనిపోయినటువంటి ప్రేయసిని మర్చిపోలేక మిమ్మల్ని, మీ రూపాన్ని, మీ శరీరాన్ని మీరు మార్చుకున్నారు. నిజంగా చాలా మంది ప్రేమ కోసం చనిపోతుంటారు, అవును. ప్రాణాలను అర్పిస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? నా లైఫ్లో స్టోరీ డిఫరెంట్. నాది ఏంటంటే ప్రేమ అనేది ఒక రీజన్ ఏంటంటే ఆ మూఢనమ్మకాలు. ఏదో కుజదోషం వల్ల వాడు చచ్చిపోతే పెళ్ళైతే వీలు అని చెప్పేసి నమ్మేసి ఆ పిల్ల ఏదో ఆలోచించుకొని ఆ పిల్ల దూరం అయిపోయింది. సో దానివల్ల నేను ఆ పిల్లని ఆలోచించుకుంటూ ఒక అబ్బాయిగా ఉంటే నీకు ప్రాబ్లం అనుకుందేమో అని చెప్పేసి నేను ఒక అమ్మాయిగా కలిసి ఉందామని నేను ఇలా చేంజ్ అయ్యాను. కానీ మీరు ఎవరు ఇలాంటి పనులు చేయకండి. మీకు ఒకవేళ నచ్చితే మీ ఇంట్లో ఒప్పుకోండి, లేదంటే ఒక లివింగ్ రిలేషన్లో నన్ను ఉండి అన్న మీ ప్రేమను చూసుకోండి. మీరు అమ్మాయి కోసమే అమ్మాయిగా మారిపోయారు, కానీ మీరు అమ్మాయిగా మారే టైంకి అమ్మాయి లేదు, మొత్తం మారిన తర్వాత చనిపోయింది. మనం ఎంతో మంది అమర ప్రేమికులను చూసాం. చాలా మంది కూడా ప్రేమ కోసం తమ ప్రాణాలను కూడా అర్పించిన వారిని సైతం మనం చూసాం. కానీ ఈ విధంగా ప్రేమించిన అమ్మాయి తన మధ్య లేకపోవడం, తన లోపలే ఉంది అనేటువంటి ఉద్దేశంతో తన శరీరాన్ని సైతం మార్చుకున్నటువంటి ఒక
వినూత్నమైనటువంటి ప్రేమ కథగా దీన్ని చెప్పుకోవాలి. రైట్ అండి రక్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.